మేము ఫ్యామిలీ అందరం కలిసి భద్రాచలం టెంపుల్‌కి వెళ్ళాము. భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి దర్శనం అయ్యాక, మేము అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం ఉంది. ఈ సాలగ్రామ ఆశ్రమంలో ఏంటంటే ప్రతి పౌర్ణమి, అమావాస్య తిథుల్లో ఇక్కడ హోమం జరుగుతుంది. ఈ హోమం పూర్తి అవ్వగానే మనకు ఇక్కడ సంతానం లేని వారికి ఇక్కడ గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఈ గరుడ ప్రసాదం తింటే సంతానం కలుగుతుంది అని నమ్ముతారు. అలాగే ఇక్కడ ముడుపులు కూడా కడతారు. సంతానం కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం ఇక్కడ ముడుపులు కడతారు. ముడుపులు కట్టిన తర్వాత మనకి ఇచ్చిన సాలగ్రామ తీర్థాన్ని ఇంటికి వెళ్ళగానే ఇల్లంతా ప్రోక్షణ చేసి, స్నానం చేసేటప్పుడు కొంచెం తీర్థాన్ని ఆ నీళ్ళల్లో కలుపుకొని 3 రోజుల పాటు స్నానం, అలాగే 3 రోజుల పాటు తీర్థంగా తీసుకోవాలి. ఈ 3 డేస్ మాత్రం మనం ఎటువంటిది నాన్ వెజ్ అనేది తినకూడదు. సంతాన ప్రాప్తి కొరకు ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనము దగ్గరలోనే ఉంది కాబట్టి ఒకసారి భద్రాచలం వెళ్ళేటప్పుడు